సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడలోని దుర్గాపురం స్టేజ్ వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. విజయవాడలోని గుణదల చర్చిలో పుట్టి వెంట్రుకలు తీసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. 2 రోజుల క్రితం మొనగాల వద్ద జరిగిన ప్రమాదంలో 2 దంపతులు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రహదారిపై లారీలను నిలపడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మా బంధువు పిన్ని బాబాయి తమ్ముడు వాళ్ళ భార్య, అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త, వాళ్ళ పాప కలిగి ఉన్నారు. వాళ్ళు అనుకోవద్దు ఎప్పుడైనా. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? పుల్లారావు, ప్రసన్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఉన్నటువంటి దుర్గాపురం స్టేజ్ వద్ద మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 నిండి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పవచ్చు. ఈ 6 మొత్తం అంటే హైదరాబాద్ నుండి ఎర్టిగా వెహికల్లో విజయవాడ దగ్గర ఉన్నటువంటి గుణదల ప్రాంతానికి ఒక మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళ్తున్నటువంటి ఒక కుటుంబాన్ని మాత్రము ఈ ప్రమాదం మాత్రం చిదిమేసిందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ యొక్క ఎర్టిగా కారులో 10 మంది హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తుండగా ఈ యొక్క దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం మాత్రం 6 ఆ ప్రమాద స్థలంలోనే కూడా చనిపోవడం జరిగింది. వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో సంబంధించేసి చిన్నారులతో పాటు ఒక పెద్ద మిగలటం జరిగింది. మిగతా అందరూ కూడా మృత్యువాత పడడం జరిగింది. దీనికి సంబంధించేసి యాక్చువల్గా ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఈ దుర్గాపురం స్టేజ్ వద్ద ఒక లారీ అనేది ఆగి ఉండడం జరిగింది. ఆగి ఉన్న లారీని గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎర్టిగా కారు బయలుదేరి వస్తున్న క్రమంలో వారికి సంబంధించేసి పక్కనే చిమిర్యాల అనే ప్రాంతం ఉండడం జరిగింది. ఆ చిమిర్యాల ప్రాంతం సంబంధించి ఆ వెహికల్లో ఒక పర్సన్ ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా వస్తున్న క్రమంలో ఈ దుర్గాపురం స్టేజ్ వద్ద వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లారీ అనేది నిలుపుదల చేసి ఉండడం జరిగింది. లారీకి సంబంధించేసి బ్రేక్ డౌన్స్ అయ్యి సెంట్రల్ ఇరగడం వల్ల ఈ యొక్క లారీ ఇక్కడ నిలిచివేయబడిందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా లారీ ఆగి ఉన్న లారీని గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ విధంగా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా 6 మాత్రము ఇక్కడ ఈ ప్రమాదం చనిపోయారు. మిగతా 4 పరిస్థితి మాత్రము ప్రజెంట్గా చూస్తే మాత్రము స్టేబుల్ గా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక 3 చిన్నారులు కూడా ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు. ఇక్కడ అంటే ఖమ్మం జిల్లా బొనకలు మండలం సంబంధించి గోవిందాపురం సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇక వారి యొక్క కూతురు ఇక్కడ చిమిర్యాల ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. సో చిమిర్యాల ప్రాంతానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వారు ఇక్కడ ఒక జీవన దారి కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళేసేసి హైదరాబాద్ లో శ్రీకాంత్ అనే పర్సన్ అంటే వాళ్ళ యొక్క అల్లుడు అక్కడ వాళ్ళ కారు నడుపుతూ అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆ శ్రీకాంత్ సంబంధించి 2 కూతురు ఉండగా ఆ చిన్న కూతురుకు సంబంధించేసి ఈ యొక్క గుణతాల మేరీమాత వద్ద అక్కడ చిన్న మొక్కుబడి ఉండేది. అంటే పుట్టి వెంట్రుకలు తీయడం కోసం అని చెప్పేసి ఆ కుటుంబంతో సహా వస్తున్నారు. అదే క్రమంలో తన అత్తగారిని అదేవిధంగా బామర్దిని వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఆ కారులోనే అందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఆ కుటుంబంలో మాత్రం పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి 5 వ్యక్తులు అత్తమామ, అదేవిధంగా కొడుకు, కోడలు, అల్లుడు అందరూ చనిపోగా కూతురు మాత్రం ప్రజెంట్ గా హాస్పిటల్ మాత్రం చికిత్స పొందుతూ జరిగింది. వారికి సంబంధించిన పిల్లలు 3 కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించేసి వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఆ యొక్క ప్రథమ స్థానానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పోస్ట్ మార్టం నిమిత్తము ఆ యొక్క మృతదేహాలను మాత్రం హాస్పిటల్ తరలించేసి పోస్ట్ మార్టం చేస్తారు. ఈ ప్రమాదానికి మాత్రం ప్రధానంగా కారణం ఆగి ఉన్న లారీ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సంబంధించినటువంటి నిర్లక్ష్యమే ప్రధాన కారణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో గత 6 రోజుల కాలంలో ఈ విధంగా 3 ప్రమాదాలను చోటు చేసుకోవడం జరిగింది. ముకుదాపురం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృత్యువాత పడగా ఆ తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో కూడా అంటే ప్రమాదంలో మరణించినప్పుడు కూడా తీవ్రమైన ప్రమాదం తప్పింది. బస్సు అనేది ఒకేసారి హైవే నుంచి పక్కకు వెళ్ళిపోయి వేరే ఇంట్లో దూసుకెళ్ళడం జరిగిన ప్రమాదం కూడా చూస్తుంది. సో ఈ రోజు మాత్రమే ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం ఈ విధంగానే రోడ్డు పక్కన లారీ ఆపేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ విధంగా రోడ్డు పైకి సంబంధించి అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉండడం జరిగింది. ఎవరు కూడా రోడ్లపై మాత్రం వాహనాలు నిలుపుదల చేసి ఉండకూడదు. రోడ్డుపై వాహనాలు నిలుపుదల చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు ఏమైనా దానికి సంబంధించి
సంబంధించి వాళ్ళకి జరిమానాలు కానీ సంథింగ్ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఎవరి ఇష్టానుసారం వాహనదారులు ఆ రోడ్డు పక్కనే ఈ యొక్క వెహికల్స్ ఆపడం వల్ల ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఎందుకంటే వస్తున్న క్రమంలో ఈ ప్రమాదాలు కూడా దాదాపు రాత్రి సమయంలో ఎక్కువ జరుగుతున్నాయి. వస్తున్న సమయంలోనే ఈ పక్కన ఉన్నటువంటి నిలుపుదల చేస్తున్నటువంటి వాహనాలను గుర్తించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీనిపై మాత్రము నిర్లక్ష్యం మాత్రము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. దీనిపై మాత్రము వాళ్ళు స్పందించాలి. తప్పనిసరిగా ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కొన్ని సేఫ్టీ ప్రికాషన్ సంబంధించి కొన్ని వాళ్ళకి సంబంధించి సిగ్నల్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఇతరత్ర నిబంధనలు పాటించేసి ఈ ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ పుల్లారావు.